2024లో ఉన్నాం. దీన్ని న్యాయస్థానాలు లేకపోతే విచారణ సంస్థలు లేకపోతే RBI లాంటి సంస్థలు కూడా ఇంకా దీన్ని మరింత జాప్యం లేకుండా ఈ కేసును చాలా త్వరితగతిన తేల్చి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి అనేటువంటిది నేను కోరుకుంటున్నాను. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, మీ దృష్టిలో అంటే నిబంధనలు అనేటువంటి దాంట్లో సాధారణంగా కొన్ని పరిశ్రమలకు మినహాయింపులు ఇచ్చినట్టు ఇట్లాగ పెద్ద మనుషులకి అనేటువంటిది మినహాయింపులు ఏమన్నా ఇస్తే బాగుంటుంది అంటారా, లేదా అన్ని చిట్ సంస్థలకి అన్ని ఫైనాన్స్ సంస్థలకు ఒకే నిబంధనలు ఉండాలంటారా? సార్, జనం డబ్బులతో వ్యాపారం చేసేవాళ్ళు, పబ్లిక్ సంబంధించిన డిపాజిట్స్ కలెక్ట్ చేసే విషయంలో 3 రెస్పాన్సిబిలిటీస్ కంపల్సరీ ఉండాలి సార్. అలా లేకపోవడం వల్లనే అగ్రి గోల్డ్, చార్మినార్ కృషి ఏర్పడింది. ఇప్పటికీ ఆ కేసు తేలలేదు, తెమ్మలేదు, వస్తాయో కూడా తెలియదు చాలా మంది. డబ్బులు రాలా, 300 మందికి రాలా. అదే వస్తాయో కూడా అసలు చాలా మంది ఆ అగ్రి గోల్డ్ చనిపోయినారు, లేని లేపాం. నేనేమంటానంటే మజరావు గారు కావచ్చు, రేపు జగన్మోహన్ గారు కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, లేకపోతే పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరు కానీ పబ్లిక్ మనీకి రెస్పాన్సిబిలిటీ గతం అంటే వేరే కంట్రీలో చాలా నిబంధనలు ఉంటాయి. కనీసం రూపాయి పోవడానికి కూడా ఇష్టపడతారు. కానీ మన భారతదేశంకి వచ్చే కొద్దికి వ్యాపార సంస్థల్లో వెసులుబాటు రావడం అనేది కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అది నేను అనుకునేదంటే రామోజీరావు గారు తప్పులు చేసేశారు, ఆయన మొత్తం డబ్బులు ప్రజలకు వాడేశారు, అందువల్ల హిందుత్వం అయ్యారని చెప్పట్ల. ఏ సంస్థ అయినా సరే ఇప్పుడు చూడండి, జగన్మోహన్ గారు కేసులు ఉన్నాయి, తేలలేదు. అలాగే కేజ్రీవాల్ కేసు తేలిపోయింది, పక్కన కవిత గారు కూడా తెలిపోతా ఉంది. సో ఇక్కడ ఏంటంటే చట్టం ముందు అందరూ సమానంగా ఉండాలి. మీరు రామోజీరావు గారు, నేను కొంతమంది ఉపాధ్యాయులు కనిపించడం న్యాయం తప్పే, అది తప్పు కాదని చెప్పట్లా, అది ఉపయోగపడుతుంది కాబట్టి జరుగుతూ ఉన్నారు. అయితే ఆయన సాయం చేస్తున్నాడు కదా అని చెప్పి ఇంకో దానికి పొరపాటు చేసి సమర్థించమని నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే ఇంకో కన్ను బాగుంది కాబట్టి ఈ కన్ను కూడా చేసుకుందాం అనే ఆలోచన రాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బ్రాంచ్లు ఉన్నాయి. మార్గల్ చిట్ ఫండ్లో చాలా మంది పనిచేస్తున్నారు, విజ్ఞాన సంస్థలు పనిచేస్తున్నారు, టీవీలు పనిచేస్తున్నారు. ఇవన్నింటినీ కూడా ఏంటంటే ఒక యాంగిల్ చూడొచ్చు. ఇంకొక యాంగిల్ మీరు తప్పు చేస్తున్నారని అభియోగం వచ్చినప్పుడు గుండెబాలు వేసి ఉండొచ్చు, ఆశకర్ వేసి ఉండొచ్చు, లేదు ప్రభుత్వం వేసి ఉండొచ్చు. తేలే వరకు అభియోగాలు అనేది మనం అభియోగంగా చూడాల్సిందే తప్ప ఇప్పుడు మీరు అన్నట్టు ప్రభుత్వం మారిపోనుకోండి ఏం జరుగుతుందో తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు శర్మ గారు చెప్పినట్టు మేము వస్తే మళ్ళీ వస్తాం వదలము అని అన్నప్పుడు ఇట్లాంటి చాలా కేసులు మీ జీవితంలో చూసాం. అంటే కాకపోతే ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ విషయం పైన మాత్రం కొంత బాగా కలిగిస్తుంది ఎవరో చేసిన. ఇప్పుడు గతంలో కొంతమంది దేశంలో వెళ్ళిపోయారు, వాళ్ళు మనం ఇంతవరకు చేసుకోలేకపోయాము. ఇట్లాంటి వాళ్ళని పబ్లిక్ మనీతో సార్ మీరు చూడండి, RBI కొన్ని లక్షల కోట్లు రద్దు చేసింది కొంతమందికి. అది నాట్ రికవరీ లోన్స్ అనో ఇది పేరు పెట్టాడు, డెట్ రికవరీ అని పేరు పెట్టాడు. సో ఇవన్నీ ముందు బాకీలు కింద తీసుకుంటాం. ఇది పబ్లిక్ మనీ కదా, అట్లా పోవడం తప్పు కదా. అలాంటి వాళ్ళు మన పబ్లిక్ మనీలోకి వెళ్ళి నష్టం చేయడం తప్పు కదా. కాబట్టి నేను ఏంటంటే రామోజీరావు గారు తప్పు ఉండి తప్ప చెప్పాలి, నిజమైన నిజం చెప్పాలి. ఇది నిష్పక్షపాతంగా జరగాలి, ఇది అందరూ జరగాలి. ఇప్పుడైతే సుందరరామస్వామి గారు చెప్పారు, మరి వాళ్ళ గవర్నమెంట్ లో మీరు అవినాష్ రెడ్డి కాపాడారు, సిపిఐ రానిపోయింది, వివేకానంద కేసు చాలా ఇట్లా మీ వైపులో కూడా కొన్ని కేసులు ఉన్నాయి కదా, అవి కూడా చెప్పాలి కదా. కాబట్టి మీరు సమాంతర న్యాయం పంచేంత వరకు భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ నడవాలి. అది తెలంగాణ కోర్టు ఒక రకంగా, ఆంధ్ర రాష్ట్రం ఇంకో కోర్టు ఒక రకంగా, రఘురామ ప్రసాద్ తీర్పు ఇంకో రకంగా, లేదు ఇంకొక ఆయన చంద్రబాబు నాయుడు గారు చేర్పించిన ఇంకో రకంగా ఇలా రావడం వల్ల ఏంటంటే సార్ మీరు కూడా గతంలో డిబేట్ మన కూడా మారుతుంది సార్. పెద్దోడుకో న్యాయమా, చిన్నోడుకో న్యాయమా? పెద్దోడు అంటే రాజకీయంగా డబ్బులు ఉన్నోడికి జోరికిలా దూరిపోతున్నారు, చిన్నోడు మాత్రం సలుగురు తగులుకుంటున్నారు, తిరగలేసి వస్తున్నారు. పిట్టా ఇప్పుడేమో వేల పొద్దులు జైల్లో ఉంటున్నాడు, కొడుకొత్తి సీను 5 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, దిక్కు దివాణంలే పాపం. ఇట్లాంటి న్యాయం కరెక్ట్ కాదు కదా. నాకు వచ్చిన డౌట్ సార్, ఇక్కడ ఏమన్నా మనం కన్సల్టెన్సీ ఏజెన్సీ పెడితే బాగుంటుందేమో ఆంధ్ర నుంచి. ఎందుకంటే కేజ్రీవాల్ అనేవాడు 100 కోట్ల రూపాయల దానికే ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ముఖ్యమంత్రి హోదాలో ఉండి. మన దగ్గర ఇక్కడ వేల కోట్ల రూపాయలు వెళ్ళిపోతా ఉంటాయి. వేల కోట్ల రూపాయలు వెళ్ళిన కనీసం ముట్టుకోవడానికి వీలు లేదని చెప్పి కోర్టుల్లో తీర్పులు వస్తాయి. ఇది 2600 కోట్ల రూపాయల డబ్బులు ఎవడు పెట్టడు, కేసు ఎందుకు పెడతాడు? ఎట్లాగా నాకు ఏంటంటే భారతదేశం మొత్తం మీద ముఖ్యమంత్రులైనా సరే బొక్కలో తోయగలుగుతున్నారు. హేమంత్ సోరెన్లోను, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు. లాలూ ప్రసాద్ ఆఫ్టర్ ఆల్ 39 కోట్ల కేసు అండి, ఇవాళ ఆఫ్టర్ ఆల్ అనాలి. కానీ జైల్లో శిక్ష అనుభవించాడు అతను, ఇప్పుడు బెయిల్ మీదనే ఉన్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా మనం ఒక కన్సల్టెన్సీ నడిపితే భారతదేశం మొత్తానికి అద్భుతమైనటువంటి సర్వీసెస్ అందించగలుగుతుందండి. దేశంలోకి ఏ రాజకీయ నాయకుడు ముట్టుకోడు ఎవడు. ఆంధ్ర రాజకీయ నాయకులకు ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే
ఇక్కడ వందలు కాదు, వేల కోట్ల రూపాయలు ఇవ్వరు ఇద్దరిది. ఇక్కడ మళ్ళీ ఒకరు కాదు, ఇద్దరు మహానుభావులు. కానీ ముట్టుకోవడానికి ఉండదు వ్యవస్థ. టచ్ చేస్తున్నప్పుడు ఇలా ఎగిరిపోద్ది. చివరికి అదేది అంబులెన్స్ లేనిదే మనిషి బతకలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి బెయిలని చంద్రబాబు గారికి వచ్చిన, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ విచారణకి ఆయన తరపున మనిషిని పంపించమన్నా, ఇలాంటిది ఎప్పటికీ రావట్లేదు. అందుకని మనకేమన్నా చూడండి, అసలు కార్పొరేట్ వ్యవస్థ నడపచ్చు మనం శుభ్రంగా. కన్సల్టెన్సీ నడిపిస్తే చాలా బెటర్ గా ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి అయితే సూసైడ్ చేసుకున్నాడు ఎట్లాగా, డబ్బులు కట్టలేక, వ్యవస్థలు సెట్ చేసుకోలేక. పాపం వాళ్ళకి సంబంధించిన వాడు. సాయి గారు, మీరైనా సరే నేనైనా సరే 10 రూపాయలు బ్యాంక్ లో లోన్ తీసుకుంటే కట్టలేకపోతే 1,00,000 రూపాయలు పడుతున్నాం. ఏ బ్యాంక్ లో లోన్ తీసుకుంటే కదా 40,000 రూపాయల లోను. నేను తేజ టీవీలో రిపోర్టర్ గా పనిచేస్తే అప్పుడు 6,000 నెలకి జీతం వస్తుంది. 40,000 రూపాయల లోన్ వస్తే ఒక ఇల్లు 120 గజాలు ఇల్లు ఉడాక వాళ్ళది అమ్ముతానన్నారు. 40,000 రూపాయలు అనమాట. దానికి అప్లై చేసుకుంటే హౌసింగ్ లోను ఇది రాల. ఎన్నాళ్ళు 2 సంవత్సరాలు తిరిగాడు చుట్టూ. ఇవాళ అయితే మనం అకౌంట్ లో జీతాలు గట్టిగా పడతాయి కాబట్టి ఇప్పుడు మాత్రం ఫోన్ల మీద ఫోన్లు చేసి తీసుకుంటా వస్తాం అని అడుగుతుంటారు అనమాట. డబ్బులు తిరిగేది వేరు, డబ్బులు మోసం చేసి తీసుకోవడం వేరు. ఇప్పుడు చూడండి, చాలా బయటపడ్డాయి, వాటికి ఆన్సర్ లేవు. నేను ప్రభుత్వాలు నిర్మించడం అంటే సిస్టమ్ లో చాలా మంచి కార్పొరేట్ ప్లాన్ చేయండి సార్ ఎవరైనా. ఇది చాలా తప్పు సార్. ఇది ఫైనాన్షియల్ సార్, ఈ ఫైనాన్షియల్ టెర్రరిజం అవుతా సార్. ఇది చాలా ప్రమాదం గవర్నమెంట్ కి, ప్రజలకు కూడా. ఇది కరెక్ట్ అని పద్ధతి. సమాంతరమైన గ్యాంగ్స్ తయారైపోతాయి. ఇటువంటి కల్చర్ వేరే దేశాల్లో ఉండడం వల్ల ఏంటంటే మాఫియాలు తయారవుతాయి. కాబట్టి వీటికి చెక్ పెట్టాలి. 100% నేనైతే వ్యతిరేకిస్తున్నాను 100% ఫైనాన్షియల్ క్రైమ్ అనేది చిన్న విషయం కాదు, రైట్, చాలా ప్రమాదం సార్ సొసైటీకి.